హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 2లో 17th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ వన్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు ఈస్ టైస్ యాజ్ లార్జ్ యాజ్ అదర్ ఈజ్ అన్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి 2 రూట్స్ ఉంటాయి కదా, ఒక రూట్ అనేది ఇంకొక రూట్కి డబల్ అయి ఉంటుంది అన్నారు. సో ఒకటి ఆల్ఫా అనుకుంటే ఇంకొకటి 2 ఆల్ఫా అన్నట్లు అంతే. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ చూద్దాం. అప్పుడు ఏ వాల్యూ మనం కనుక్కోవాలా. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ a² - 5a + 3 ఆఫ్ x² - 3a - 1 ఆఫ్ x + 2 = 0. దానికి ఆల్ఫా 2 ఆల్ఫా అని రూట్స్ అనుకుందాం. దానికి ఒక ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుందాం. ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ 2 ఆల్ఫా ఈక్వల్స్ టు c/a కదా, అంటే 2/a² - 5a + 3 అవుతుంది. మనకి α² ఈక్వల్స్ టు 1/a² - 5a + 3 వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకుందాం, కొంతసేపు మళ్ళీ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్స్ టు -b/a వస్తుంది. -b/a అంటే ఏంది, 3a - 1/a² - 5a + 3. అప్పుడు ఆల్ఫా ఈక్వల్స్ టు 3a - 1/3 టైమ్స్ ఆఫ్ a² - 5a + 3 వస్తుంది. రెండు పక్కల స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ప్రోడక్ట్కి ఈక్వల్ చేసుకుందాం అనుకో, మనం ఈక్వేషన్ని ముందుకు నడిపించేకి సరిపోతుంది సాల్వ్ చేసుకునేకి. ఎందుకంటే ప్రోడక్ట్లో స్క్వేర్ ఉంది కాబట్టి దీంట్లో కూడా స్క్వేర్ చేసుకొని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. సో α² ఈక్వల్స్ టు 3a - 1 ఆఫ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 9 టైమ్స్ ఆఫ్ a² - 5a + 3 ఆఫ్ హోల్ స్క్వేర్. సో α² వాల్యూ ఎంత, 1/a² - 5a + 3, దట్ ఈక్వల్స్ టు 3a - 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 9 ఇంటూ a² - 5a + 3 హోల్ స్క్వేర్ వస్తుంది. సో రెండు పక్కల ఎల్సిఎం చేసి మనం సాల్వ్ చేసుకుంటూ పోతే ఏ వాల్యూ అనేది 26/39 వస్తుంది. సో ఫైనల్గా ఏ ఈక్వల్స్ టు 0.67 వస్తుంది. దీన్నే ఇంకొక ప్రాసెస్లో కూడా చేయొచ్చు. అది సింపుల్ ట్రిక్, ఈజీ మెథడ్. అవి ఎప్పుడు వాడతామంటే రేషియోస్ ఇచ్చినప్పుడు వాడతాం. రూట్స్ అనేటివి 1:2 రేషియో ఇచ్చినప్పుడు కానీ, 1:3 రేషియో, 2:3 రేషియో, అట్లా రేషియోస్ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్, ఇది ఇప్పుడు చెప్పే ఫార్ములా అనేది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. సో మనము వాళ్ళు ఇచ్చిన రేషియో ఎంత, 1:2 అనే రేషియోలో ఉన్నది అనొక రూట్స్ అనేది, మనం ఈ ఫార్ములా వాడతాం. m+n హోల్ స్క్వేర్ డివైడెడ్ బై mn ఈక్వల్స్ టు b²/ac, వేర్ m:n ఈక్వల్స్ టు దానికి రేషియోస్. మన క్వశ్చన్లో 1:2 అన్నారు కాబట్టి 1:2 పెట్టుకుంటాం. అంటే m వాల్యూ 1, n వాల్యూ 2 అట్లా పెట్టుకుంటాము. సో m+n హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 3² అంటే 9 అవుతుంది, డివైడెడ్ బై 1 × 2 2, 9/2 ఈక్వల్స్ టు b²/ac. b² అంటే ఏంది, 3a - 1 హోల్ స్క్వేర్, a అంటే a² - 5a + 3, c అంటే 2. ఇంకా అది సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూ సేమ్ ముందు ఎంత వచ్చిందో అంతే వచ్చింది. a ఈక్వల్స్ టు 0.67.